ఇప్పుడే అందిన వార్త ఆర్బీఐ సంచలన నిర్ణయం అన్నమాట. ఆ లోన్ తీసుకున్న వారికి కూడా షాక్ అంటూ ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. అసలు ఏం జరిగింది ఏంటన్నది వివరాలు తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తారు కదా, లైక్ చేయడం మర్చిపోతున్నారు అనమాట. వెంటనే లైక్ చేయడానికి వివరాలకు అయితే వెళ్ళిపోదామండి. భారతీయ రిజర్వ్ బ్యాంకు తాజాగా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు ఎన్బిఎఫ్సి ఏదైతే ఉన్నారో రుణ విధానం పైన కఠినంగా స్పందించింది. ఏం చెప్తున్నారు ఏంటంటే, పాత రుణాలు సకాలంలో చెల్లించని కస్టమర్లకు కొత్త రుణాలు ఎందుకు మంజూరు చేస్తున్నారో వివరణ కూడా ఇవ్వాలని కనీసం 3 అంటే ఎన్బిఎఫ్సిలను ఆర్బీఐ ప్రశ్నించినట్లు కూడా సమాచారం. వార్షిక తనిఖీలో కొంతమంది కస్టమర్లు వాహనాలు రుణాలు డిఫాల్ట్ అయినప్పటికీ వారికి ఆస్తి లేదా గృహ రుణాల పేరిట రుణాలు కొత్తవి మంజూరు చేసిన ఘటనలు గుర్తించిన అధికారులు. అయితే కొత్త రుణాలు పూర్తిగా నిరాకరించాలని ఆర్బీఐ సూచన లేదు. అయితే ఇది కేవలం కంపెనీల వ్యాపార నిర్ణయం కావచ్చని స్పష్టం చేసింది. కానీ ఎలాంటి పరిస్థితుల్లోనూ డిఫాల్ట్ చేసిన కస్టమర్లకు కొత్త రుణాలు ఇవ్వాలో, అవి ఎవర్ గ్రీనింగ్ కోసం ఉపయోగించకుండా ఎలా నిరోధించబడాలో బోర్డు ఆమోదించిన స్పష్టమైన విధానం ఉండాలో ఆర్బీఐ పేర్కొంది. ఎవర్ గ్రీనింగ్ అంటే ఏంది? సమస్యాత్మక రుణగ్రహీతకు పాత రుణాన్ని చెల్లించేందుకు కొత్త రుణం ఇవ్వడాన్ని ఎవర్ గ్రీనింగ్ అంటారు. దీనివల్ల సంస్థ బ్యాలెన్స్ షీట్లో మొండి రుణ అసలు స్థితి దాచబడే ప్రమాదం అయితే ఉంది. ప్రస్తుత నిబంధనల ప్రకారం రుణ వాయిదా 90 రోజులు ఆలస్యం అయితే ఎన్పిగా నిర్ధారణ ఆస్తిగా వర్గీకరించబడుతుంది. ఎస్ఎంఎస్ ఎలా వర్గీకరణ అవుతుంది అంటే, మొదటి డిఫాల్ట్ తర్వాత ఎస్ఎంఎస్ఏ అంటే 0గా ఉంటుంది. 31 నుంచి 60 రోజులు ఆలస్యం అయితే ఎస్ఎంఎస్ 1, 61 నుంచి 90 రోజులు ఉంటే ఎస్ఎంఏగా 2 తీస్తారు. తర్వాత ఎన్పిఎఫ్సి అంతర్గత రుణ విధానంలోని ఈ అంశాలు స్పష్టంగా లేకపోతే ఆర్బీఐ చర్యలు తీసుకునే అవకాశం అయితే ఉందని చెప్పేసి వర్గాలు చెప్తున్నాయి. అయితే ముఖ్యంగా 250 కోట్ల పైగా నికర విలువ కలిగి ఇండస్ ప్రమాణాలు ఏదైతే ఉందో అనుసరిస్తున్న ఎన్బిఎఫ్సిలను నిబంధనలు మరింత కఠినంగా వర్తించవచ్చు. ఇండస్ కింద ముందస్తుగా రిస్క్ను గుర్తించి ప్రొవిజన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కేవలం 30 రోజుల ఆలస్యం జరిగిన మొత్తం రుణం పైన సంభావ్య నష్టాన్ని అంచనా వేయాలి. దీనిపైన ఈసీఎల్ అనగా మోడల్ అంటారనమాట. ఇది డిఫాల్ట్ జరిగే వరకు కూడా వేచి చూడకుండా ప్రారంభ దశలో ప్రమాదాన్ని గుర్తిస్తుంది. మొత్తం ఎన్బిఎఫ్సిల మెరుగైన పాలన, పారదర్శకత, రిస్క్ మేనేజ్మెంట్ పాటించేలా చేయడం ఆర్బీఐ లక్ష్యంగా పెట్టుకుంది. భవిష్యత్తులో మొండి రుణాలను దాచిపెట్టే పరిస్థితులు తలెత్తకుండా చర్యలు ఉపకరిస్తాయని చెప్పేసి నిపుణులు అయితే అభిప్రాయపడుతున్నారు.